హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో ఈ వీడియో ఏంటంటే FA4 ఎగ్జామ్ సంబంధించి గవర్నమెంట్ ఒక సర్కుల్ అయితే విడుదల చేస్తుంది. సో అది కూడా చూడండి, 3వ తారీఖు ఫిబ్రవరి 2020 అయితే రిలీజ్ చేసింది. ఆ సర్కులర్లో ఏమున్నాయి అండ్ షెడ్యూల్ ఎలా ఉంది, 6th నుంచి 9th వరకు మాత్రమే జరుగుతున్నాయా, 10th క్లాస్ వరకు కూడా జరుగుతున్నా లేదా, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియో తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్మన్ హూ నీడ్స్ వన్. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి మోడల్ పేపర్స్, ప్రీ ఫైనల్ పేపర్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి మన ఛానల్ చెక్ చేయండి. సో మీకు కావాల్సినంత యూస్ఫుల్ కంటెంట్ అయితే దొరుకుతుంది అండ్ అన్ని మెటీరియల్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి మీరు ఛానల్ చెక్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా చూస్తే కనుక మనకు రీసెంట్గానే 1 to 10th క్లాస్ వరకు అయితే FA3 ఎగ్జామ్స్ అయితే అయిపోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మన గవర్నమెంట్ వచ్చేసి FA4 సంబంధించి ఒక సర్కులర్ అనేది విడుదల చేసింది. అక్కడ చూద్దాం చూడండి. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 1 to 5 అని ఉంది. సో 1 to 5 మ్యాక్సిమం మన ఛానల్లో అయితే ఎవరు లేరు. సో మనకు కావాల్సిందల్లా 6th నుంచి 9th వరకు అంటే 10th క్లాస్ వాళ్ళకి ఇక్కడ FA4 ఎగ్జామ్స్ అయితే లేవు. ఎందుకంటే వాళ్ళకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ సంబంధించి టైం టేబుల్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే 6th నుంచి 9th వరకు. ఇక్కడ చూడండి, 6th నుంచి 8th వరకు ఒక టైం టేబుల్ ఇచ్చారు అండ్ 9th క్లాస్ వాళ్ళకి ఒక సపరేట్ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 3rd, 4th, 5th, 6th అని డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడంటే మార్చ్ 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 6th, 7th, 8th క్లాస్ వాళ్ళకి. అలాగే 9th క్లాస్ వాళ్ళకి కూడా సేమ్ డేట్, ఒక సబ్జెక్ట్ మాత్రం మారుతుంది, అది గమనించండి. ఇక్కడ చూస్తే 6th వాళ్ళకి 4thకి తెలుగు స్టార్ట్ అవుతుంది ఉదయము, మధ్యాహ్నం వచ్చేసి మ్యాథమెటిక్స్, 5thకి మార్నింగ్ హిందీ అండ్ 5th మార్చ్ ఆఫ్టర్నూన్ జనరల్ సైన్స్ అండ్ 6th మార్చ్ ఇంగ్లీష్ ఉదయం ఉంటుంది అండ్ 6th ఆఫ్టర్నూన్ సోషల్ అయితే ఉంటుంది. చూడండి, ఇది మార్చ్లో జరుగుతాయి. అలాగే ఇక్కడ 9th క్లాస్ వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక సేమ్ యాజ్ యూజువల్గా 4thకి వచ్చేసి ఉదయం 4th మార్చ్ ఉదయం తెలుగు జరుగుతుంది, 4th మార్చ్ ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ జరుగుతుంది అండ్ 5th మార్చ్ ఉదయం హిందీ, 5th మార్చ్ ఆఫ్టర్నూన్ జనరల్ సైన్స్. దీంట్లో మీకు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ రెండు కలిపి ఉంటాయి, ఆ విషయాన్ని అయితే గమనించండి. అండ్ 6th మార్చ్ ఉదయం వచ్చేసి ఇంగ్లీష్ జరుగుతుంది, 6th మార్చ్ ఆఫ్టర్నూన్ సోషల్ స్టడీస్ జరుగుతాయి. సో ఇది మనకు ఒక టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో డేట్స్ కాస్త అటు ఇటుగా కాస్త ఒకవేళ ఒక 2 days ఏమైనా వెనక్కి వెళ్ళొచ్చు, లేదంటే 1 day ముందు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ టైం అనమాట. ఆ విషయాన్ని గమనించండి. ఇది వచ్చేసి మనకు 6th నుంచి 9th వరకు టైం టేబుల్. నేను మళ్ళీ చెప్తున్నా, 10th వాళ్ళకి FA4 ఎగ్జామ్స్ అయితే లేవు. వాళ్ళకి ఆ టైంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, అంటే దానికంటే ముందు జరుగుతాయి. చూడండి, ఆ విషయం గమనించండి. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి టైం టేబుల్ వేయడం జరిగింది, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూద్దామండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటాయి. సో మీకు తెలుసు కదా, ఈసారి జరిగిన ఒక పెద్ద మార్పు ఏంటంటే అది వరకు గతంలో మనకు ఈ FA ఎగ్జామ్ పేపర్స్ 20 మార్క్స్ ఉండేటివి అండ్ ఈసారి ఏంటంటే మనకు 35 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అయితే మీరు గమనించవచ్చు, ఒకసారి అయితే క్లియర్ గమనించండి. ఇక్కడ 1 mark క్వశ్చన్స్ మొత్తం 10 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks అనమాట. సో 2 mark క్వశ్చన్స్ మొత్తం 10 ఉంటాయి. దాంట్లో 10 2s 20 అండ్ 2 mark క్వశ్చన్స్ 3. సో ఇక్కడ 3 2s 6 అండి. అండ్ 4 mark క్వశ్చన్స్ 1 ఇస్తారు, 1 4s 4 అండి. అండ్ 1 mark క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 1 5s 5. టోటల్ మీకు 35 marks. ఇక్కడ మీకు టోటల్ క్వశ్చన్ వచ్చేసి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు 35 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ చూస్తే కనుక పేపర్ సెల్ఫ్ అసెస్మెంట్ సంబంధించి ప్యాటర్న్ అనమాట. సో తెలుగు ఎలా ఉంటుంది, సో ఇక్కడ అయితే క్లియర్గా ఇచ్చారు, ఒకసారి అయితే మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బయాలజికల్ సైన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ బయాలజీ సంబంధించి ఇక్కడ 1 mark క్వశ్చన్స్ మొత్తం 3 ఇస్తారు, 3 1s 3. ఇక్కడ 2 mark క్వశ్చన్స్ సో మొత్తం ఉంటాయి, 1 ఉంటుంది, 1 2s 2 అండి. ఇక్కడ 4 mark క్వశ్చన్స్ 1 ఉంటాయి, 1 4s 4 అండ్ ఇక్కడ 5 marks లేవు, 8 marks 1 8s 8 అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 6 అండి. టోటల్ 35 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే గమనించండి. అలాగైతే మీరు చూసుకోవచ్చు. ఇది మీకు గవర్నమెంట్ ఇచ్చిన ప్యాటర్న్. సో దీని ప్రకారమే మీకు ఎగ్జామ్లు అయితే వస్తాయి.
అండ్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోండి. అండ్ మీకు సిలబస్ సంబంధించి కూడా మీకు పెడతాను ఈ వీడియో తర్వాత. సో ఒకసారి అయితే ఈ టైటిల్ బాగా గమనించండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్ 1 సంబంధించి ఫైనల్ టచ్ పేపర్స్ అండ్ ప్రీ పబ్లిక్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ అన్నీ అయితే ఉచితంగా ఇవ్వబడతాయి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి అయితే తోడ్పడుతుంది. అండ్ ప్లీజ్ హెల్ప్ మీ అండ్ టు రీచ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్ట్ మీ లైక్ దిస్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.